హలో గైస్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. రీసెంట్గా మంగ్లీకి సంబంధించి డ్రగ్స్ కేసు అయితే చాలా ఇష్యూ అయింది. ఈ కేసుకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ బాలా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాలా గారు. నమస్తే. బాలా గారు, అసలు డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పి ఫస్ట్ పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. 9 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఒకరికే పాజిటివ్ వచ్చింది. అక్కడ వీడ్ గంజా ఏం దొరకలేదు, ఓన్లీ ఆల్కహాల్ దొరికింది అన్నారు. అసలు ఈ కేసుని మనం ఎలా చూడాలి? అండ్ మంగ్లీ రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా అక్కడ మేము ఏ గంజాయి దొరకలేదు, ఓన్లీ ఆల్కహాల్ వరకు పార్టీ చేసుకున్నాము, పర్మిషన్ తీసుకోవాలని తెలియదు అని మాట్లాడింది. ఫస్ట్ బేసికల్గా ప్రైవేట్ ప్లేసెస్లో ఎవరైనా ఏదైనా పార్టీ చేసుకుంటుంటే దెర్ ఈజ్ నో నీడ్ పర్మిషన్. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. పర్మిషన్ దేనికి కావాలంటే మీరు డీజేల్ కానీ లేకపోతే ఏదైనా సౌండ్ సిస్టమ్ పెట్టినప్పుడు ఇట్ కాజెస్ న్యూసెన్స్ టు సమ్వేర్, అంటే చుట్టుపక్కల ఉన్న జనాలకు కానీ ఇంకోరికి కానీ న్యూసెన్స్ ఏదైనా జరిగే అవసరం అట్లాంటివి ఉంది అనుకుంటే, సౌండ్ సిస్టమ్ ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడు మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? సౌండ్ సిస్టమ్కి. ఈవెన్ మీరు ప్రైవేట్ ప్లేస్ అయినా సౌండ్ సిస్టమ్ వల్ల పక్కన ఉన్న జనాలకు ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యే కలిగే విధంగా ఉంది అన్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు సీక్ ద పర్మిషన్. పర్మిషన్ తీసుకొని మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి అంటే బేసికల్గా సపోజ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో నిద్ర లేచి అర్ధరాత్రి సౌండ్ వస్తుందని చెప్పేసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశారు అనుకోండి. కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇలా న్యూసెన్స్ చేస్తున్నారు, మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు యాక్షన్ తీసుకుంటే దాన్ని వాళ్ళు తీసుకున్నారనుకోండి, మళ్ళీ లీగల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటి నుంచి మీరు బయటపడాలి, చేయాలి అన్నప్పుడు సౌండ్ సిస్టమ్ పెట్టి ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు యాజ్ పర్ ద పోలీస్ యాక్ట్ ప్రకారం, అంటే హైదరాబాద్లో మనకు హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఒకటి ఉంది, దాని తర్వాత అదేవిధంగా ఇండియన్ పోలీస్ యాక్ట్ ఒకటి ఉంది, అండ్ సిఆర్పిసి ఒకటి ఉంది, పోలీస్ మాన్యువల్ ఒకటి ఉంది. దాని ప్రకారం ఏం చేస్తారంటే కొన్ని ఏరియాలలో కమిషనర్ కూడా కొన్ని రూల్స్ పెట్టుంటారు. జ్యూరిస్డిక్షన్ వచ్చే కమిషనర్ కానీ లేకపోతే ఇంకా ఎస్పీ ఉంటే, డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే అది ఎస్పీ అయితే కొన్ని రూల్స్ పెట్టుంటారు. ఆ రూల్స్ ప్రకారంగా పర్మిషన్స్ తీసుకొని బేసికల్గా మీరు పార్టీ గిట్టి పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సపోజ్ విలేజ్ ఏరియాకి వెళ్ళిపోయారనుకోండి, ఒక 50 ఎకరాల ల్యాండ్ ఉంది, అక్కడ మీ ఫామ్ హౌస్, చుట్టుపక్కల ఇల్లులు ఏం లేవు, వితౌట్ పర్మిషన్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ఎ పార్టీ, నో నీడ్. ఎందుకంటే ప్రైవేట్ ల్యాండ్ ప్యూర్లీ అది. అక్కడ మీరు సౌండ్ సిస్టమ్స్ పెట్టుకున్నా న్యూసెన్స్ జరగడానికి ఎవరు రేడియస్ లేదు కదా. ఇవన్నీ ఎప్పుడు కావాలి అంటే యూ షుడ్ నాట్ డ్యామేజ్ ఆర్ యూ షుడ్ నాట్ క్రియేట్ ఎ న్యూసెన్స్ వేర్ ద పీపుల్ ఆర్ లివింగ్. సో అది మీరు ఒక 50 ఎకరాలు ఏదో మారుమూల జంగిల్లోనో మీకు ఫామ్ హౌస్ ఉంది, ల్యాండ్ ఉంది, 50 ఎకర్స్ ల్యాండ్ మధ్యలో ఎక్కడ వస్తుంది, అక్కడ సౌండ్ కొట్టినా బయట ఎవరికి వినిపించే అవకాశాలు లేవు, విలేజెస్ కూడా లేదు. సో అక్కడ ఇది ప్రైవేట్ ల్యాండ్, దెన్ యూ కెన్ మీరు పార్టీ పెట్టుకోవచ్చు. అయితే పార్టీ కూడా ఏంటి, ఇప్పుడు లిక్కర్ ఏదైతే ఉందో కన్జంప్షన్ చేసే లిక్కర్ దాని మీద ఎవరు కేసు పెట్టడానికి లేదు. అయితే ఒకటి, ఇప్పుడు ఆ కన్జంప్షన్ చేసుకునే లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఇంపార్టెంట్. అది ఎప్పుడు పోలీసు వాళ్ళు చూసుకోవాల్సింది, బార్డర్స్లలో దాటక ముందే మీరు చూసుకొని చేయాల్సిన డ్యూటీ అది. లిక్కర్ ఎప్పుడైతే మీరు ట్రాన్స్మిట్ కానీ సేల్ కానీ కమర్షియల్ కానీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడే ఇట్స్ ఎ క్రైమ్. కన్జంప్షన్కి కన్జ్యూమర్ చేసేవాడికి క్రైమ్ కాదు, ఎందుకంటే అతను హ్యావింగ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ దీంట్లో కూడా డ్రగ్స్లో కానీ లేకపోతే డ్రగ్స్ చేసే వాటిలో మీరు ఏదైతే కన్జ్యూమ్ చేశారనుకోండి, సపోజ్ యువర్ నాట్ ఎ పెడలర్, అప్పుడు మీరు ఏమవుతారు, యువర్ కన్జ్యూమర్, రైట్? కన్జ్యూమర్ అయినప్పుడు యాజ్ పర్ యాక్ట్ ఏంటి, యువర్ విక్టిమ్. మిమ్మల్ని ఏం చేయాలి, రిహాబిలేషన్స్ పంపించాలి. ఇప్పుడు దాకా జరిగిన కేసెస్లో రిహాబిలేషన్స్కి పంపించిన తర్వాత దాని జెనిసిస్ ఆఫ్ డ్రగ్స్ కానీ లేకపోతే గాంజా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఫైండ్ అవుట్ చేశారా? ఇంత చెక్ పోస్టులు ఉన్నాయి, ఇన్ని బార్డర్స్ ఉన్నాయి, ఎలా ఇన్ అవుతున్నాయి? దట్స్ యువర్ డ్యూటీ, రైట్? ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ డ్యూటీ, యూ షుడ్ నాట్ త్రో ద పీపుల్ అండ్ మేకింగ్ failure of your duty, it's not create of legal cases to the against citizens, that's civilians. ఇప్పుడు యాజ్ అడ్వకేట్ గా చెప్పండి, గంజాయి మన తెలంగాణలో బ్యాన్ అన్నప్పుడు మరి జెప్టోలో, బ్లింకిట్లో, డుంజోలో ఆ గంజాయికి సంబంధించిన రోల్స్, ఆ పేపర్ రోల్స్ లీగల్ గా అమ్ముతున్నారు. మరి బ్యాన్ చేయాలి అనుకుంటే అవి కూడా చేయాలి కదా. నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇప్పుడు బెట్టింగ్ యాప్, బెట్టింగ్ అనేది కొన్ని స్టేట్లలో ఇల్లీగల్, బట్ గవర్నమెంటే ఇక్కడ హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రమోట్ చేశారు. అది బ్యాన్, ఇల్లీగల్ అని తెలిసినా కూడా ఇది ఏ సెలబ్రిటీనో ఎవరో చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు అయ్యాయి. అదే అఫీషియల్స్ చేస్తే కేసులు అవ్వలేదు. ఇప్పుడు దాకా కూడా కోర్టులో ఇంకా కేసు పెండింగ్ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది,
అంటే హయ్యర్ అథారిటీస్ కి ఒక రూల్, నార్మల్ పీపుల్ ఎగ్జాక్ట్లీ ఆర్టికల్ 14 వైలేషన్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ప్రజలందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే లా పోలీస్ వాళ్ళు మీ మీద ఇన్వోక్ చేస్తున్నారో, ఏదైతే చట్టాన్ని మీ మీద అమలు చేస్తున్నారో ఆ చట్టం వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఆ చట్టం అమలు చేయడానికి వాళ్ళకు గుడ్ ఫెయిత్ మీద ఇచ్చారు తప్ప బ్యాడ్ ఫెయిత్ మీదనో లేకపోతే వాళ్ళని ఇమ్యూన్ చేసుకోవడం కోసం ఇవ్వాల. చట్టం ఏదైతే కామన్ మ్యాన్ ఉందో అదే చట్టం ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్ కూడా అదే వర్తిస్తుంది. నీకు దాన్ని అమలు చేసే అధికారం ఇచ్చారు. ఆ అమలు చేసేది ఏ బేసిస్ లో చేయాలి? గుడ్ ఫెయిత్ చేయాలి. పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉండకూడదు. సో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో జరిగిన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టుకోలేదు ఇప్పుడు దాకా? అఫ్ కోర్స్ పిఏఎల్ ఒకటి పెండింగ్ ఉందనుకోండి, బట్ వన్ ఫైన్ డే మార్నింగ్ డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా పడుతుంది. కానీ మీరు చేసే ఈ తప్పుల వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోవడం వల్ల ప్రజల దగ్గర మీ మీద ఉన్న నమ్మకాలు పోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్కహాల్ కూడా కన్జ్యూమ్ చేసేటప్పుడు ఒకరు ఉండి తాగొచ్చు, కానీ ఒక 5 మెంబర్స్ ఉండి కంపల్సరీ అక్కడ ఒక 2-3 బాటిల్స్ ఉంటే కంపల్సరీ పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి అని అంటున్నారు. నాట్ లైక్ దట్. ఐ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఒక వైన్ మార్ట్కి వెళ్తా. నేను నెల రోజులు కావాల్సిన కన్జ్యూమబుల్కి సంబంధించి నేను అక్కడ కొనుక్కున్నా. కేసు తీసుకొని వచ్చుకుంటా. బిల్ ఉంటుంది, నా దగ్గర ఇన్వాయిస్ ఉంటుంది కదా, తీసుకొని వచ్చుకొని నా ఇంటికి వెళ్తున్నాను అనుకోండి. సపోజ్ పోలీస్ వాళ్ళు మిమ్మల్ని స్టాప్ చేశారు అనుకోండి, అడుగుతారు ఇప్పుడు మీద కమర్షియలా మీ యూస్ కా అని చెప్పేసి అని. ఇప్పుడు మీ దగ్గర బిల్ ఉందనుకోండి, మీ యూస్ కోసం తీసుకెళ్లారు అనుకోండి, నేను రోజు ఇంట్లో పెట్టుకుని తాగడానికి హూ కెన్ అబ్జెక్ట్ మీ? దే డోంట్ హ్యావ్ ఎ పవర్. వాళ్ళకి కావాల్సింది ఏంటి? నువ్వు లీగల్ మేనర్ లో కొనుక్కొని వెళ్తున్నావా లేదా, అది నువ్వు ఏమైనా అమ్మడానికి వెళ్తున్నావా లేకపోతే నీ వాడకానికి వెళ్తున్నావా అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఒకవేళ స్టాప్ చేశారనుకోండి, మీరు కొన్న చోట బిల్ ఉంటుంది, యువర్ రెగ్యులర్ హ్యాబిచువేటల్ డ్రింకర్ అనుకోండి, ఇంట్లో పెట్టుకుని తాగుతారు. నేను బయటకు వెళ్తే నాకు చలాన్లు వేస్తారు. నేను ఇంట్లో నెల రోజు స్టాక్ పెట్టుకుంటా. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ వెన్ ఐఎమ్ హ్యావింగ్ ఎ వ్యాలిడ్ ఇన్వాయిస్? నేను నా ఇంటికి తీసుకెళ్ళి నా ఇంట్లో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, 100 పెట్టుకుంటా. ఇప్పుడు సపోజ్ నేను ఒక లారీ కొనుక్కోవాలనుకోండి, మొత్తం సంవత్సరం వరకు నేను మొత్తం కొనుక్కొని పెట్టుకోవాలనుకోండి, హ్యాపీగా మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర కొనుక్కోవచ్చు. నాకు 1 ఇయర్కి ఒకసారి లేకపోతే ఎక్స్పైరీ ఉంటుంది దాని మీద, 6 మంత్స్ 1 ఇయర్ లేకపోతే అని చెప్పి మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కొనుక్కోకూడదు అనేది రూల్ ఏం లేదండి. కాకపోతే లీగల్ గా మీరు పర్చేస్ చేశారా లేదా? ఇప్పుడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, ఇల్లీగల్ సేల్, ఇల్లీగల్ పర్చేస్ అనేది బ్యాన్ కానీ, వైలేషన్స్ కానీ లేకపోతే అఫెన్స్ కానీ లీగల్లీ పర్చేస్ దానికి కాదు కదా. యు ఆర్ లీగలీ గోయింగ్ టు పర్చేస్, దట్ కెన్ బి అలౌడ్. ఇప్పుడు మీరు ఒక మ్యారేజ్ చేసుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు బల్క్ లో ఆర్డర్, ఎందుకంటే అంతమంది తాగాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది, డ్రింక్ అనేది ఎసెన్షియల్ అయిపోయింది. సో డ్రింక్ ఎసెన్షియల్ అయిపోయినప్పుడు వాళ్ళు దేన్ని ప్రొహిబిట్ చేయాలి? ఇల్లీగల్ని మాత్రం ప్రొహిబిట్ చేయాలి. లీగల్ గా పర్చేస్ చేసే దాన్ని ప్రొహిబిట్ చేయడానికి వాళ్ళకి రైటే లేదు. బట్ కాకపోతే జనాలకు రైట్స్ తెలియదు కాబట్టి మీరు లీగల్ గా కొనుక్కొని పోతున్నా ఆ పోలీసు వాళ్ళు ఆపారనుకోండి సపోజ్, లేకపోతే ఇంకో ఎక్సైజ్ వాళ్ళు ఆపారనుకోండి, నువ్వు ఇట్లా తీసుకెళ్తున్నావు, నువ్వు కమర్షియల్ అని చెప్పేసి నీ మీద కేసు పెడతాను లేకపోతే డబ్బులు ఇవ్వమంటారు. రికార్డ్ చేయండి, ఎందుకంటే ఫోన్లో అన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు బాంబే హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, పోలీస్ స్టేషన్ ఇట్ ఇస్ నాట్ అ ప్రొహిబిటెడ్ ప్లేస్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇల్లీగాలిటీ చేస్తుంటే యూ కెన్ రికార్డ్. ఇప్పుడు మీ మీద వాళ్ళు మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేయరు. పోలీస్ డ్యూటీ ఏంటంటే ఒక క్రైమ్ ని కట్టాలి, ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, చార్జ్ షీట్ కోర్టులో పడాలి. ఇది ట్రూ కదా. ఆల్రెడీ సెలబ్రిటీ ఫేమ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ దివి కూడా ఒక వాయిస్ నోట్ రిలీజ్ చేసింది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఫేమ్ తెచ్చుకుంటాం మేము, మీరు ఇటువంటి అలిగేషన్స్ యూజ్ చేసి ఫోటోలు పెట్టేస్తున్నారు, దాని వల్ల మా రెప్యుటేషన్ పాడైపోతుంది అని. అలాంటప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు రెప్యుటేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది మీడియాలో అన్నప్పుడు గో ఫర్ గ్యాగ్ ఆర్డర్స్, రిస్ట్రైన్మెంట్ ఆఫ్ మీడియా. హైకోర్టుకి వెళ్ళి మీరు మమ్మల్ని ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు, అబ్యూజ్ అండ్ డిఫమేటరీ కంటెంట్స్ అని పెట్టి మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు అని చెప్పేసి అని మీరు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి. ఓకే, మరి ఇప్పుడు మంగ్లీ పరిస్థితి ఏంటి అంటే తనకు ఆల్రెడీ ఒక ఫేమ్ ఉంది, ఫేమ్ ఉన్న అమ్మాయిని ఆల్రెడీ 9 మెంబర్స్ కి పాజిటివ్ వచ్చింది, మంగ్లీకి కూడా పాజిటివ్ వచ్చిందని ఫస్ట్ అయితే దట్స్ వాట్ అండి. ఇప్పుడు మీడియా ట్రయల్స్ జరుగుతుంది అన్నప్పుడు, మీడియా ట్రయల్స్ లో మీకు తప్పు జరుగుతుంది అని మీరు భావించినప్పుడు, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దాట్ ఇట్ దేర్ ఈస్ అ మీడియా ట్రయల్ ఇస్ అ మిస్లీడింగ్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ ఇట్స్ ఇంటెలిజింగ్ అని తెలిసినప్పుడు గో టు ద కోర్ట్, యు జస్ట్ గెట్ ద ఆర్డర్. దెన్ అది తప్పైంది అనుకోండి, ఫైల్ డిఫమేషన్ కేస్, ఫైల్ డిఫమేషన్ సూట్ అగైన్స్ దెమ్. ఆర్ అదర్వైజ్ ఎంఐబికి కంప్లైంట్ చేయండి, మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ న్యూస్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ ఛానల్స్ అని చెప్పేసి అని. ఇప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి డిఫేమ్ కేసు కూడా పెట్టొచ్చు. ఓకే, సో ఫైనల్ గా ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే ఒకటండి, మ్యూజిక్ సిస్టమ్ కి అయితే పర్మిషన్ తీసుకోవాలి. ప్రైవేట్ ప్లేసెస్ లో నేను నా పార్టీని పెట్టుకోవడానికి అయితే నో నీడ్ ఎనీ పర్మిషన్. పబ్లిక్ ప్లేసెస్ లో పెడితే డెఫినెట్ గా పర్మిషన్ తీసుకోవాలి. ఇంట్లో చేసుకుంటే కాదండి, ప్రైవేట్ ప్లేస్ అనేది ఏంటంటే పబ్లిక్ ప్లేస్ కానిది. రిసార్ట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ ప్రైవేట్ ప్లేస్. అవును,
రైట్. ఇప్పుడు మీ ప్రైవేట్ ల్యాండ్ ఉందనుకోండి, అది మీ ప్రైవేట్ ప్లేస్, ఇట్స్ నాట్ అ పబ్లిక్ ప్లేస్. పబ్లిక్ ప్లేస్ అంటే ఏంటి? రోడ్స్, బస్ స్టాండ్స్, పబ్లిక్ ప్లేస్ కి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. దట్ ఆల్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ పబ్లిక్ ప్లేస్. నా ఇంట్లో నేను చేసుకునే పార్టీకి నువ్వు నైట్ పార్టీ చేసుకోకూడదు అంటే హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? ఇట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్. ఇప్పుడు నేను 10 మందిని పిలుచుకుంటానండి నా ఇంట్లో, నేను 10 మందికి డ్రింక్ ఇచ్చుకుంటాను, నా ఇష్టం అది. అయితే నేను డ్రింక్ ఏదైతే ఉన్నానో అది లీగల్ గా నేను కొనుక్కున్నా లేదా అంతవరకే, ఓకే రైట్. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ ఇల్లీగల్ అనేది మనం పక్కన పెడితే, ఇప్పుడు డ్రింక్ నేను పర్చేస్ చేసి నేను కన్జ్యూమ్ చేశాను అనుకోండి, వన్స్ ఒకసారి మీరు ఓపెన్ చేసిన సీషా ఏదైతే ఉంటుందో యూ కెనాట్ బుక్ ఏ కేస్. దట్స్ యూజ్డ్ ప్రోడక్ట్. అది నువ్వు కమర్షియలైజ్ చేస్తేనే క్రైమ్. ఏంటి? సేల్. నువ్వు లిక్కర్ ని ఇల్లీగల్ గా సేల్ చేస్తే, ట్రాన్స్పోర్ట్ చేస్తే దట్స్ అ క్రైమ్. ఇఫ్ యూర్ కన్జ్యూమ్ దట్ ఈస్ నాట్ అ క్రైమ్. ఎందుకంటే ఇట్స్ ఓపెన్. అది ఓపెన్ అయిపోయింది, దాంట్లో లిక్కర్ ఉంది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అనుకోండి, తాగర్ లేదా హాఫే ఉంది అనుకోండి, హౌ కెన్ యూ గివ్ దట్ ఈస్ ఇల్లీగల్ గా జరిగింది? అసలు అది ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతుంది? ఎవడైనా తాగుతాడు. అయితే రోడ్డు మీద కూడా డ్రైవ్ చేస్తూ తాగడం, చేయడం అలాంటివి చేయకూడదు. అలా అనుకున్నప్పుడు, నిజంగా అది బ్యాన్ చేయాలనుకున్నప్పుడు, రోజు పోలీసు వాళ్ళు ఎవరి మీద కేసు పెట్టాలో తెలుసా? లిక్కర్ షాప్లో దగ్గర ప్రతి ఒక్కరు రోడ్డు మీద ఉంటాడు. ఒక పని చేయండి అందరూ, ఆ జ్యూరిస్డిక్షన్లో అట్లాంటి షాప్స్ ఉంటాయి చూసారా, జ్యూరిస్డిక్షన్లో పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ చేయండి, వాళ్ళ మీద అందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి. వాళ్ళు తీసుకోలేదనుకోండి, ఈ పోలీసు వాళ్ళ మీద ఆర్టికల్ 14 కింద హైకోర్టులో రిట్ అయ్యండి, వీళ్ళు పని చేయట్లేదని చెప్పేసి అని. ఎందుకంటే ఎవ్రీడే వాళ్ళ పని అది కదా. మరి వాళ్ళు ఎట్లా రోడ్డు మీద తాగుతున్నారు? ఎగ్జాక్ట్లీ, తాగేసి రోడ్డు మీద పడిపోతారు. మీకు ఇంకో క్వశ్చన్ తెలుసా? తాగేసి ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయినా కూడా ఇట్స్ అ పోలీస్ డ్యూటీ టు ప్రొటెక్ట్ హిమ్. తెలుసా అది ఎవరికైనా? ఇట్స్ పోలీస్ డ్యూటీ. అతన్ని ప్రొటెక్ట్ చేసి సేఫర్ ప్లేస్ కి పంపించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. ఒకటి, పోలీస్ వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళ డ్యూటీని ప్రాపర్గా చేసి ప్రజల దగ్గర నుంచి మనల్ని పొందాలి. కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే, మేబీ వాళ్ళ డ్యూటీ ప్రెజర్ అనుకోవచ్చు, లేకపోతే మనీ గురించి కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, పబ్లిక్ దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు. దట్స్ వెరీ డ్రాస్టిక్ డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. అది తప్పు అసలుకి. అది ఎందుకంటే ఇప్పటి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. మీరు కూడా అదే పబ్లిక్ నుంచి వచ్చిన వ్యక్తులు, ఒక డిగ్రీ చేసి, లేకపోతే ఇంటర్మీడియట్ చదివి, లేకపోతే పీజీ చేసి, గవర్నమెంట్ జాబ్స్ రాసి, యూ బికమ్ ఎన్ ఆఫీసర్. ఆఫీసర్ ఎందుకు అయ్యారు మీరు? సేఫర్గా మీకు 60 years వరకు మీకు సేఫర్ జాబ్ ఉందని చెప్పేసి అని. ఆ జాబ్లో మీరు ఏం చేయాలి? లా ప్రకారంగా మీరు చేసి ప్రజల్ని కాపాడడం కోసం డిపార్ట్మెంట్ ఉంది. ప్రజల్ని హింసించడం కోసము, మెకానికల్ టూల్స్గా తయారవడం కోసం కాదు. అది ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకొని ఎప్పుడైతే అవేర్నెస్, నాకు తెలిసి హైదరాబాద్లో చాలా అవేర్నెస్ వచ్చింది ఇప్పటికే. అంటే అది కూడా ఎవరి వల్ల వచ్చిందంటే యూట్యూబ్ ఛానల్స్ వల్లనే వచ్చింది చాలా వరకు. ఎవ్రీబడి నౌ క్వశ్చనింగ్. నిజం చెప్పాలంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ కూడా ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ అయిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఎవ్రీబడి ఈస్ క్వశ్చనింగ్ నౌ. అండ్ సీసీ ఫుటేజెస్ ఆర్ దేర్, సీసీ కెమెరాల్లో ఇన్స్టలేషన్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెన్స్ గోయింగ్ ఆన్. కానీ కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. బట్ లెట్స్ సీ, మనం అలాంటి మంచి గవర్నెన్స్ ఎన్నుకున్నప్పుడు వస్తాయి. ఎందుకు అంటే మీరు ఓట్లు ఎవరికి వేస్తున్నారు ఇంపార్టెంట్. ఎంతసేపు కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే టీడీపీ, లేకపోతే బీఆర్ఎస్, లేకపోతే వైసీపీ, లేకపోతే జనసేన, లేకపోతే ఇట్లా కాదు, ఇండివిజువల్గా ఇండిపెండెంట్ నిలబడతారు చూసారా, వాళ్ళకు ఓట్లేసి గెలిపించండి. ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తే అప్పుడు సొసైటీ మారుతుంది. అదర్వైజ్ వీళ్ళు ఇన్ని పార్టీలు పెట్టుకుని కోట్ల రూపాయలు అక్కడ మీకు లంచ బ్రైబీస్ ఇచ్చేసినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తుంది ప్రాపర్గా? వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే రెడీగా ఉంటారు. ఎవరికి ఎంత కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఎంత కమిషన్లు కావాలనే ఉంటారు తప్ప మీకు పని చేయాలి, మీకు సర్వీస్ చేయాలి అనేది ఉండదు. ఏ గవర్నమెంట్ అయినా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ డ్యూటీ ఏంటో తెలుసా? ఫస్ట్ వెల్ఫేర్ ఆఫ్ ద సిటిజన్. ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఈ 4 ఇంపార్టెంట్. దీని తర్వాత డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఎవ్రీబడి థింక్స్ అబౌట్ డెవలప్మెంట్, ప్రాఫిట్, లాస్. షట్ ఆఫ్ మౌత్స్ యువర్ మ్యాన్స్. యూ మస్ట్ అండర్స్టాండ్ ఫస్ట్. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఫస్ట్ నీ బేసిస్ లేకుండా నువ్వు ఎప్పుడో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు నీ పిల్లలకి భవిష్యత్, నీకు తినడానికి ఠికానా లేదు, నువ్వు బతకడానికి ఠికానా లేదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు ఉన్న టైంలో నువ్వు ఎంత ప్రొటెక్ట్ చేసావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఈ సొసైటీ ఎందుకు క్రియేట్ చేసుకున్నాం మనమందరము? ఈక్వల్ ఆఫ్ రేషియో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ రేషియో ఆఫ్ డెవలప్మెంట్ అనేది కావాలనుకునేది. రేషియో ఆఫ్ వెలిఫేర్ తో పాటు డెవలప్మెంట్ అని ఉంది, ఈక్వాలిటీ ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి మనము? వెలిఫేర్ తర్వాత డెవలప్మెంట్. ఎందుకంటే నీకు తినడానికి తిండి లేదనుకోండి చచ్చిపోతాను. లైఫ్ పోతే ఇంకేముంది? అలా లైఫ్ పోయింది అనుకోండి, మొత్తం సొసైటీలో అందరూ పోతారు. ఇంకా స్టేట్ పెట్టుకుని దేనికి? ఇంకా సీఎంలు, మినిస్టర్లు కూర్చొని ఇంకా ప్రజలు ఉండరు. ఎందుకంటే డబ్బులు, మీరు వెలిఫేర్ చూడరు, వాళ్ళందరూ పోతారు.
అవును. ఇంకెందుకు సొసైటీ ఎందుకు, స్టేట్ ఎందుకు, కంట్రీ ఎందుకు, మండలం ఎందుకు, జిల్లా ఎందుకు, అవసరం లేదు మీకు. ఉమ్, మీరు ఫస్ట్ మీకు పవర్ వచ్చిందంటేనే వీళ్ళు ఉన్నారు కాబట్టి అవును. ముందు వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని చూడాలి. బట్ ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా ఫాల్స్ ప్రొపగేటివ్ ప్రొపగండాలో ఉంటున్నాయి. ఉమ్, అది ఎవరి వల్ల అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేటర్స్. ఉమ్, ఈ ఎడ్యుకేటర్స్ ఈవెన్ మనం కూడా సగం నాలెడ్జ్ తో సగం తెలుసుకొని సగం తెలియక ఉమ్, దేని మీద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది తెలియకుండా ఉమ్, వాళ్ళు ఇచ్చే ప్రొపగండా స్టేట్మెంట్స్ ఈ సోషల్ మీడియాలో ట్రోల్ అవడం వల్లనే మనకి ఇలాంటి గవర్నమెంట్స్ వస్తున్నాయి, మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఓకే. సో చాలా మందికి తెలియని అవేర్నెస్ మొత్తం మంగ్లీ కేసుతో మొత్తం అందరికీ కళ్ళకి కట్టినట్టుగా చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.